మన చౌరస్తా ఛానల్కు స్వాగతం. జనగామ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా, ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా స్థానిక నెహ్రూ పార్క్ వద్ద గల కామాక్షి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు అంకిత్ కుమార్ శంక్వర్, భీమ్ శర్మ, నర్సయ్యలు, డిడబ్ల్యూఓ జయంతి, డిఈఓ రాము, డిఎంహెచ్ఓ హరీష్ రాజులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొనగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిషేధానికి మిషన్ పరివర్తన కింద పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ప్రభావతి, రీసోర్స్ పర్సన్ డాక్టర్ సిద్ధారెడ్డి, ఎఫ్ఆర్ఓ, కమ్యూనిటీ మొబైలైజర్, సిడిఓలు, ఎస్ఐలు, సిఐలు, సఖీ సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.